పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరుతో ప్రగతి భవన్లో జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, నీటిపారుదల శాఖ మంత్రి కానీ, ఒక ఆయన అంకెలు, ఇంకొక ఆయన రంకెలు, ఎప్పట్లాగే మళ్ళీ నిందారోపణలు, దూషణ పర్వాలతోనే విపక్ష పార్టీని, నాయకులను నిందారోపణలు చేసేటువంటి విధంగా మాట్లాడడం అధికారుల సమక్షంలో, అది కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము దీన్ని. ఇప్పుడు తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం ప్రజలకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులలో ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ఉంది. ముఖ్యమంత్రి గారు 43 సార్లు రాహుల్ గాంధీ గారి యొక్క అపాయింట్మెంట్ కోసం కోరి భంగపడినటువంటి పరిస్థితి. ఇది మీరు పక్కకు జరిగితే కూర్చుందాం అనేటువంటి మీ మిత్రులు వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నటువంటి విషయం ఇది. రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని కలవడానికి ఇష్టపడతలేరనేటువంటిది లోకవిదితమైనటువంటి విషయం. మరి ప్రజల దృష్టి మరల్చడానికో, లేకుంటే మిమ్మల్ని మీరు సంతృప్తిపరచుకోవడానికో, మీ ఈగోను సంతృప్తిపరచడానికో, ఒకవైపు అనుభవాన్ని మేము పరిగణలోకి తీసుకుంటాం, సూచనలు పరిగణలోకి తీసుకుంటాం కేసీఆర్ గారు అంటూనే నీలాప నిందలు వేయడం, ఇలా మీరు వాడుతున్నటువంటి భాష అది మీ ప్రమాణ భంగం. అంటే మీ పదవిలో ఉండేటువంటి అర్హతను మీ భాషనే ప్రశ్నిస్తుంది. వాస్తవానికైతే హైకోర్టు సుమోటోగా తీసుకోవాలి, ఇటువంటి అంశాలను తీసుకొని విచారణ చేయాలి. సవాలు విసిరింది మీరే, టీవీలలో వచ్చే, పేపర్లలో వచ్చే, బయటే ఉండే, అంతా ఉండే, మీ వాయిసే ఉండే. నేను సవాలే విసిరలేదని మాట్లాడితే ఏమనాలి దీన్ని? కేటీఆర్ వచ్చింది, వెయిట్ చేసిండ్రు, రమ్మన్నారు, మీరు రాకపోతుంది, సరే. మళ్ళీ దానికి నేను సూచన చేసినా కానీ సవాలు విసిరలేదని మీరు మాట్లాడుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం, మీరు మాట్లాడడం. రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడే కదా కాంగ్రెస్ మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు పూర్తిగాక పెండింగ్లో ఉన్నటువంటి కారణంగా ఆ ప్రాజెక్టుల కాడపోయి, ఆ శిలాఫలకాల కాడపోయి, కాంగ్రెస్ శిలాఫలకాల కాడపోయి ధర్నా చేసింది ఎవరండి? ధర్నా చేసినటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి గారు లేరా? టీడీపీ ధర్నా చేసినటువంటి దాంట్లో మరి కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే టీడీపీ పరంగా మీరు వెళ్ళబోయి ఎందుకు ధర్నాలు చేసినట్లు? ఎందుకు శిలాఫలకాల దగ్గర ధర్నా చేసినట్లు? ఇంకో మాట, మా కాంగ్రెసే పూర్తి చేసింది ప్రాజెక్టులు, బీఆర్ఎస్ ఏం చేయాలి? మళ్ళీ బీఆర్ఎస్ ఏడ పెండింగ్ పెట్టినట్లు? కొరడా దెబ్బలు కొట్టాలి. ఎవరిని కొడతారు కొరడా దెబ్బలు? కొరడా దెబ్బలు కొట్టడానికి రాచరికమా? నువ్వు రాజువా? ప్రజలు మిమ్మల్ని కొడతారు కొరడా దెబ్బలు భవిష్యత్తులో రాజకీయంగా, ఓట్ల ద్వారా. మీరు మాట్లాడేదంతా కూడా తెలంగాణ వ్యతిరేక శక్తుల యొక్క ఆనందం కోసం మాట్లాడుతుండ్రు, వాళ్ళని సంతృప్తిపరచడానికి మాట్లాడుతుండ్రు అనేది ఇలా సగటు తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా అర్థమవుతున్నటువంటి విషయమే. మీకు నీళ్లు వాడేటువంటి ఉపాయం లేక కాంగ్రెస్ ప్రభుత్వానికి మొత్తం తెలంగాణ రైతాంగాన్ని అపాయంలోకి నెడుతున్నారు మీరు మీ చాతకంతనం వల్ల. మా ప్రభుత్వం ప్రయోజనం, గోదావరి నీళ్ళ ప్రయోజనాన్ని కాపాడడానికే ఉందని చెప్పుకోవడం కోసం కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ కోరింది, సంతోషమే. మరి కేంద్ర జలవనరుల మంత్రి అపాయింట్మెంట్ కోరిన మీరు, ఒకటి మీరు పోయేటప్పుడు మీతో పాటు నీళ్ళ మంత్రిని తీసుకుపోలే, మీతో పాటు నీళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీని, అధికారులను తీసుకుపోలే. ఎందుచేత మీరు క్యాన్సిల్ చేసుకున్నారు, కలవకుండా వచ్చిండ్రు? దీంట్లో మతలబైంది స్పష్టం. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం మేరకు మొన్నటి జలశక్తి మంత్రితో ఉండేటువంటి అపాయింట్మెంట్ను మీరు రద్దు చేసుకున్నారు. సీరియస్ వర్క్ ఇది. ఇంత సీరియస్ దాన్ని ఎట్లా మీరు రద్దు చేసుకుంటారండి? ఏం ప్రయోజనం ఆశించి రద్దు చేసుకున్నట్లు? మరి 13 సార్లు మీరు కేంద్ర మంత్రిని కలిసినాక, ఒక ముఖ్యమంత్రి ఎరువుల మంత్రిని కలిసినాక, తెలంగాణ రాష్ట్రంలో చెప్పులు లైన్లో పెట్టి రైతులు ఎందుకు ఎరువుల కోసం, యూరియా కోసం ఎదురు చూస్తున్నారు? ఎందుకు పడిగాపులు కాస్తున్నారు? ఇది మీ చేతగాంతనమా కాదా? పోనీ కేంద్రం యొక్క అలసత్వం అయితే ఎందుకు మీరు కేంద్రం మీద పోరాటం చేయరు? కేంద్రము ఎరువులు ఇవ్వకుండా మిమ్మల్ని, ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే ప్రజలకు ఎందుకు చెప్తలేరు? అది మేము పోరాటానికి సిద్ధమవుతామా ఎందుకు అంటలేరు? ఆయన ఒడ్లు కొనకుండా, మా కాలంలో ఒడ్లు కొనకుండా మమ్మల్ని సతాయిస్తే ఢిల్లీలో పోయి కేసీఆర్ ముఖ్యమంత్రికి వచ్చి ధర్నా చేసిండు కదా. మొత్తం శాసనసభ్యుల్ని, మంత్రుల్ని ఇక్కడి నుంచి అందరినీ తీసుకొని పోయి ఢిల్లీ మహానగరంలో ధర్నా చేసి, మేము మంత్రులం 3 విడతలు, 4 విడతలు, 60 మంది మంత్రులం ఢిల్లీలో మకామేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేటువంటి ప్రయత్నం చేసినాం. ఖచ్చితంగా వాళ్ళు కేవలం రాజకీయ కారణాలతో ఇక్కడ ఉండే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టదలుచుకున్నప్పుడు రైతాంగ ప్రయోజనాల కోసం మేము ఎంత దూరమైనా పోయినాం. మరి అలా మీరు ఎందుకు ఆ పని చేస్తలేరు?